Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. హలో హాయ్ వెల్కమ్ టు మన ఆరోగ్యం. దిస్ ఈస్ కేకే. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ కృష్ణన్ భారత్ గారు ఉన్నారు. ఆయన ద్వారా ఈరోజు అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, వాటి కారణాలు ఏంటి, వాటి ప్రివెన్షన్స్ ఏంటి, వాటి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈ రోజుల్లో సూసైడ్ అన్నది చాలా కామన్ అయిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సూసైడ్ అని చాలా ఈజీగా అటెంప్ట్ చేస్తున్నారు. అసలు ఈ సూసైడ్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది సార్ ఒక ఇండివిజువల్కి? మీరు అన్నట్లుగా చాలా సాధారణం అయిపోయిందండి. అవును. అంటే వన్స్ అపాన్ ఎ టైం మీరు గమనిస్తే చాలా రేర్. అవును. అంటే ఒక వ్యక్తి సూసైడ్కి పాల్పడడం అనేది మనం చాలా అరుదుగా వినేవాళ్ళం. అవును. చాలా అరుదుగా వినేవాళ్ళం. అవును. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ చూడండి లేదా ఛానల్ చూడండి, ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్ అనేది మనం గమనిస్తాం. ఎగ్జాక్ట్లీ. వయసుతో నిమిత్తం లేకుండా. అవును సార్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, గృహిణులు కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా సరే దీనికి వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం. అంటే ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే ఒక వ్యక్తి అక్కడ దాకా ఎందుకు వెళ్తారు అనేది మనం పరిశీలిస్తే 2 కారణాలు ఉంటాయండి. హోప్లెస్నెస్ అండ్ హెల్ప్లెస్నెస్. ఓకే. ఈ రెండే వాళ్ళని అక్కడ దాకా తీసుకువెళ్ళటానికి కారణమవుతాయి. హోప్లెస్నెస్ అండి అంటే జీవితం మీద విరక్తి పుట్టేసింది, ఏమీ లేదు, నాకు హోప్ లేదు, నాకు హోప్ లేదు. అంటే నా భవిష్యత్తులో ఎటువంటి హోపు లేదు, ఎటువంటి ఆశ లేదు. ఇప్పుడున్న పరిస్థితి నేను బయటపడతానే ఆశ లేదు, నమ్మకము లేదు. అంటే ఎంటైర్ వాళ్ళంటే దే లూజ్ దేర్ హోప్. అంతే. ఏ మాత్రం హోప్ ఉండదు. అలా అనిపించినప్పుడు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందండి. మరొక అంశం అంటే హెల్ప్లెస్నెస్. హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నాకు నా సమస్య ఉంది, నా సమస్య నుంచి నాకు చేయూత నుంచి నాకు పై తీసుకొచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరు లేరు, నాకెవరూ సాయం చేయరు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావనలు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉంటుందండి. సో వీటి మీద మనం ఫోకస్ చేయాలండి. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి ఉంటారు. మరొక సందర్భంలో అంటే కొద్దిగా క్షణిక ఆవేశాలు ఉంటాయి. భావోద్వేగంతో అప్పటికప్పుడు ఎమోషనల్గా వాళ్ళు అటెంప్ట్ చేయటము. ఒక్కోసారి ఏమవుతుందండి, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు సూసైడ్కి పాల్పడాలని అనుకోరు, ఒక బెదిరింపు ధోరణితో అటెంప్ట్ చేస్తారు కొన్ని సందర్భాల్లో. అవునవును. అంటే అవతల వాళ్ళ మీద భావోద్వేగం పట్టు కోసమో లేదంటే తాము అనుకున్న సాధించడం కోసమో వాళ్ళు కొంచెం ఒక అటెంప్ట్ని చేయటం అనేది జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి అది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు అటెంప్ట్ అనుకుంటారు కానీ అది దాన్ని చనిపోవడం కూడా అనేది అనుకోకుండా జరిగిపోతుంది. వాళ్ళ ఇంటెన్షన్ అది ఉండదు. కరెక్ట్. వాళ్ళ ఇంటెన్షన్ ఉండదు, బెదిరిద్దాం అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అది అలా అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో ఇవి దారితీస్తాయండి, ఇలా సూసైడ్కి దారితీస్తూ ఉంటాయండి. ఓకే. సో సార్ అంటే ఇప్పుడు చాలా చాలా కారణాలు ఉంటాయి కదా సార్, బట్ ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది. మనకు అసలు ఇప్పుడు ఫోన్ లేకుండా ఉండలేము, ల్యాప్టాప్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కాసెస్ సార్ సూసైడ్ ఏమైనా చేసుకోవడానికి. ఇదేమైనా ప్రభావితం చూపిస్తుందా ఎక్కువ పీపుల్స్ మీద? ఎస్ అండి, ఖచ్చితంగా. అంటే మెయిన్ కాదని చెప్పలేం కానీ అండి, బట్ ఇట్ లీడ్స్ టు దట్ థింగ్. ఓకే. దానికి లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఈరోజు గమనిస్తున్నారండి, మనకి ప్రపంచంలో మనం చుట్టూ ఉన్న సొసైటీలో డిపెండెన్సీ మారిపోయింది. ఓకే. ఇంతకుముందు నాకు ఏదైనా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ స్టూడియోకి రావాలి, నాకు అడ్రస్ తెలియదు. అవును. గతంలో నేను ఎవరో ఆ దాన్ని కనపడే వాళ్ళని అడిగి, సార్ పలానా అడ్రస్ ఎక్కడ, పలానా అడ్రస్ ఎక్కడ అంటూ నేను అడుగుతూ వచ్చేవాడిని. అంటే హ్యూమన్ డిపెండెన్సీ. కరెక్ట్. సాటి మనిషి మీద ఆధారపడేవాళ్ళు. ఒక అడ్రస్ కోసం కావచ్చు, ఏదైనా ఇష్యూ మీద ఎగ్జాక్ట్ మనం మనుషుల మీద ఆధారపడేవాళ్ళం. ఇప్పుడంతా టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాం. అవును. అంటే డిపెండెన్సీ మారిపోయింది. కరెక్ట్. ఒకప్పుడు మనుషుల మీద ఆధారపడే వ్యక్తులు ఈరోజు వృద్ధానికి టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నాం. ఈరోజు నాకు మీ దగ్గర రావడానికి నాకు ఎవరిని అడగాల్సిన పని లేదు. మీ స్టూడియో దగ్గర రావడానికి నాకు ఎవరిని అడగాల్సిన లొకేషన్ పెడితే నేను మ్యాప్ పెట్టేసుకుంటేనే వచ్చేస్తాను అనమాట. సో కాబట్టి నాకేంటి ఇంటర్నల్గా ఇది అలవాటైనప్పుడు నాకేమనిపిస్తుంది, మిగతా వాళ్ళతో నాకేం పని. కరెక్ట్. మ్యాప్ పెట్టుకుని వచ్చేస్తున్నా కదా, లేదంటే నాకు గ్రోసరీ కావాలంటే ఆర్డర్ పెట్టేస్తున్నా కదా, షాప్కి వెళ్ళాల్సిన పని ఏంటి, అతనితో షాప్ అంతా మాట్లాడాల్సిన పని ఏంటి. అంటే వ్యక్తుల మధ్య ఇంట్రాక్షన్ అనేది తగ్గిపోయింది. అంటే పక్కవాడితో నాకేం పని అనే భావన బలపడిపోతుందండి. దీనివల్ల ఆ హ్యూమన్ ఇంట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. మనిషి నైజం ఏంటంటే, బేసిక్గా సైకాలజీ ఏం చెప్తుందంటే, ప్రతి మనిషికి హ్యూమన్ ఇంట్రాక్షన్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎన్ని మిషన్లతో గడపండి, ఎన్ని
గంటలైనా గడపండి కానీ బట్ మీకు ఒక హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. ఉండాలి. సాటివాడితో మాట్లాడాలి, ఇంటికి రాగానే పిల్లలతో మాట్లాడటమో, లేదా భార్యతో మాట్లాడటమో, లేదా భర్తతో మాట్లాడటమో, లేదా స్నేహితులు, బంధువులు, వీళ్ళందరూ మనిషికి అవసరం. కరెక్ట్. ఇవన్నీ లేకుండా ఉండొచ్చు అనుకుంటాం కానీ ఉండలేదు, అది సాధ్యం ప్రాక్టికల్గా ఉండలేము. ఉండొచ్చు కానీ ఇట్స్ ఎఫెక్ట్ అవర్ మెంటల్ హెల్త్. కరెక్ట్. మీ మానసిక ఆరోగ్యం మీద ఖచ్చితంగా డౌన్ అవుతాం, ప్రభావం చూపిస్తాం. అందుకే ఈరోజు సో మెనీ స్టడీస్ చెప్తున్నాయండి. ఈరోజు యూత్ మనం గమనిస్తున్నామండి, గతంతో పోల్చుకుంటే యూత్లో ఇప్పుడు డిప్రెషన్ ఎక్కువ. కరెక్ట్. ఎస్ సార్. 10 years బ్యాక్ ఇండియన్ యూత్లో ఓన్లీ 2% పీపుల్కి మాత్రమే డిప్రెషన్ ఉంటే ఇప్పుడు 12%కి వచ్చిందండి. అప్పా, చాలా ర్యాపిడ్గా పెరిగింది. అంతే. అంటే 10 సంవత్సరాల క్రితము భారతీయ యువతలో 100లో 2 మాత్రమే డిప్రెషన్ కనుక ఉంటే ఇప్పుడు 100లో 12కి వచ్చేసింది. అలాగే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగాయి, స్ట్రెస్ ఎక్కువైంది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే టెక్నాలజీ మీద డిపెండ్ అవటం. టూ మచ్ టెక్నాలజీ మీద డిపెండ్ అవటం, ఒంటరిగా గడపడానికి ఇష్టపడటం. ఇప్పుడు అంతేకండి, ఫోన్ తీసుకుంటున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, ఆ ఫోన్లో గేమ్స్ అనో లేదా వీడియోస్ అనో రీల్స్ అనో ఏదో ఒకటి వాళ్ళే ఒంటరిగా గడిపేస్తున్నారు. పక్క వాళ్ళతో మాట్లాడేది తక్కువైపోయింది. ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ మెంటల్ హెల్త్ మీద పడి ఈరోజు ఈ పరిస్థితికి వస్తుందండి. మానసిక సమస్య ఎక్కువైపోయింది. సో అందువల్లే ఈరోజు మాలాంటి సైకాలజిస్టులు అంటే కొంచెం 3 పువ్వులు 6 కాయలు అంటారు కదండి, అలా ఉన్నాం. అలా ఎందుకంటే ఎక్కువ కేసెస్ రావటం, మెంటల్ హెల్త్ అన్నది మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటము, దీనివల్ల వాళ్ళ కౌన్సిలింగ్ అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. సో డెఫినెట్గా ఇది లీడ్ చేస్తుందండి. ఎప్పుడైతే మీ మానసిక ఆరోగ్యం బాగాలేదో దాంట్లో ఇబ్బంది వస్తుంది. మీరు డిప్రెషన్ ఫీల్ అయినా అంటే వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ టు ద సూసైడ్ టెండెన్సీ ఇస్ ద డిప్రెషన్ అండి. మేజర్ కాజ్. ఓకే. డిప్రెషన్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా అక్కడ ఆ ఆలోచనలు వస్తాయి, సూసైడ్ ఐడియేషన్ వస్తుంది, అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అంటే మనం పరోక్షంగా ఈ టెక్నాలజీ అనేది కూడా సూసైడ్ టెండెన్సీకి మనం ఎన్హాన్స్ చేస్తుందని చెప్పొచ్చు, లీడ్ చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.